మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే శుభాశుభ మిశ్రమాలుగానే ఉంది. అంటే గురువుగారి బలము లేదు, శనిగారి బలము లేదు, రాహు బలం లేదు, ఒక్క కేతు బలం మాత్రమే ఉంది, కుజుడి బలం ఉంది, అలాగే ద్వితీయంలో శుక్రాచార్యుల వారి బలం ఉంది. ఈ 3 గ్రహాలు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి. మరి మిగతా 6 గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్న కారణం చేత మీరు తప్పనిసరిగా దైవ కార్యాలు చెయ్యండి. ధనము ఖర్చు పెట్టి ఏదో చెయ్యండి అని చెప్పను నేను. చక్కగా భగవంతుడి మీద భక్తి విశ్వాసాలతో మీ ఇష్టదేవత ప్రార్థనలు చేసుకోండి. ఇంట్లో కూర్చుని పూజ చేసుకోండి. గుండెల నిండా భక్తి ఉంది అంటే ఏ భగవంతుడైనా అందులోనే ఉంటాడు. మీరు నమ్మి కొలిచేటటువంటి భగవంతుని స్థానం ఎక్కడా అంటే మీ హృదయంలో అని చెప్పచ్చు. మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, కుటుంబం పరువు ప్రతిష్ఠ కోసం బాగా పాకులాడతారు. మాతృవర్గ రీత్యా అంతగా సహాయ సహకారాలు లేవు, సంతాన రీత్యా అంతగా సహాయ సహకారాలు లేవు, బంధువర్గ రీత్యా కూడా లేవు, అన్నదమ్ముల రీత్యా లేవు. స్థాన చలనాలు కొంచెం చుట్టుముడుతున్నాయి, అనుకోని విధంగా స్థాన చలనాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు సరిగదా, ఇంకా ఎదర కొట్లాటలు ఏమన్నా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది.